ప్రజ్ఞా ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు గురువారం షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేసుకుందాం. 4వ అధ్యాయం సాయిబాబా రూపురేఖలు ఎలాంటివో ఈ అధ్యాయంలో చెప్పబడినవి. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు, నశించు వస్తువుల యందు అభిమానం లేనివారు, భూలోకమునందు గాని స్వర్గములోకమునందు గాని వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల యందు అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. మానవులను లెక్కించువారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గాంచడివారు, పాటలను వినుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇతమితముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండినప్పటికీ ప్రపంచమునందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పిడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకొని నిల్చువారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావుడు వైపు గాని పచారు చేయిచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నర్తించువారు. అణుకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినవి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ధన్యవాదములు.